హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. విజయవాడ అనగానే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి అందరికీ తెలుసు కదండి. కానీ కొంతమందికి విజయ కిలాద్రి అంటారండి. సీతానగరం కాడ మనకి ప్రకాశం బ్యారేజ్ అందరికీ తెలుసు కదా. ఆ ప్రకాశం బ్యారేజ్ కాడ వచ్చి ఎవరైనా సీతానగర్ విజయ కిలాద్రి చిన్నజీయర్ స్వామి వారు సకల దేవతలను అక్కడ ప్రతిష్ఠించారండి. అలా ఎలా ఉంటుందంటే మనకు తిరుపతిలో ఉన్నట్టు కొండ ప్రాంతం అలా మలుపులుగా ఎక్కటమేనండి. చాలా అద్భుతంగా ఉంటది. ఇక్కడే వాళ్ళు బస్సు మార్గాన్ని కూడా వాళ్ళే ఇస్తారండి. అంటే రాను పోను 30 రూపీస్ అంతే. చాలా అద్భుతంగా ఎంత బావుంటదనండి. పిల్లలతో సహా మనం అక్కడ చూడటానికి ఎంత ప్రశాంతమైన వాతావరణమనండి. చూడండి అలా మనకి తిరుపతిలో చూసినట్టే అచ్చం అలాగే చాలా బావుంటదండి. విజయకిలాద్రి అండి. అక్కడ మీరు వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకోవాలండి. ఎంత అద్భుతంగా ఆ వెంకటేశ్వర స్వామి మనకు చాలా ప్రశాంతంగా హడావుడిగా లేకుండా ఎంత అద్భుతంగా తదేకంగా ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా చూడొచ్చండి. చూడండి అలా బస్ మార్గం ఉంటది. అంతే వచ్చేసామండి. మనం విజయకిలాద్రి వచ్చేసాం. చూసేయండి. అంత అద్భుతంగా చూడండి పైనుంచి చూస్తే ఇక్కడ ఎంత అద్భుతంగా కనపడిద్దో. పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడైనా, మీరు విజయవాడ వచ్చినప్పుడైనా ఇక్కడ చూడవలసిన టెంపుల్ అండి. విజయవాడలో చూడవలసిన టెంపుల్. ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి అండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎంత బావుంటారోనండి. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా జీవం ఉట్టిపడినట్టు ఎంత అద్భుతంగా ఉంటారండి. ఆంజనేయ స్వామిని చూసేయండి ఎంత బావున్నారో. ధ్యానం చేస్తూ ఎంత అద్భుతంగా చాలా బావుంటదండి. ఆంజనేయ స్వామిని ఉన్నారంటే శ్రీరామచంద్రుడు ఉన్నట్టే కదండీ! అక్కడ చూడండి శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ సమేతంగా ఎంత అద్భుతంగా ఉంటారోనండి. చాలా బావుంటారండి. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం గూడా చాలా బావుంటదండి. చూస్తుంటే అసలు ఎంత అలా చూస్తూ ఉండాలనిపిస్తదండి. చాలా చాలా బావుంటదండి. మీరు ఎప్పుడైనా పిల్లలతో సహా కంపల్సరిగా చూడండి. అలా భూదేవి, శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఉంటారండి. విజయకిలాద్రి ప్రత్యేకత ఏమిదంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామి భూదేవి, శ్రీదేవి సమేతంగా మనందరికీ దర్శనమిస్తారండి. ఎంతసేపైనా మనం అసలు ఆ స్వామిని చూస్తున్న సేపు ఎంతసేపైనా దర్శనం ఇచ్చేసుకోవచ్చండి. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎంతసేపు చూసినా అసలు ఆ విగ్రహాలు ఒక్కొక్క విగ్రహం ఎంత జీవం ఉట్టిపడినట్టు ఎంత అద్భుతంగా ఉంటాయండి. చాలా పెద్ద టెంపుల్. ప్రశాంతంగా అక్కడికి వెళ్ళామంటే మనం పిల్లలతో సరదాగా గూడా ఉండొచ్చండి. శ్రీకృష్ణ భగవాన్ స్వామండి. ఇక్కడ శనివారాలు ఎక్కువగా పూజలు ఎక్కువ చేస్తారంటండి. శనివారాలు హోమాలు, యజ్ఞాలు గూడా ఇక్కడ చేస్తారని అయ్యగారు చెప్పారండి. అలాగే ఇంకో మాట గూడా చెప్పారు అయ్యగారు. భూవారాహి స్వామికి ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తారంట. అంటే మనకి భూమికి సంబంధించిన వివాదాలు ఎన్నో ఉంటాయి గదా! ఇక్కడ ఉన్న అయ్యగారు ఆ మాట అన్నారండి. భూవారాహి స్వామికి పూజలు చేస్తే మీకున్న కష్టాలన్నీ పోతాయని. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా కళ్ళు తెరుచుకొని దర్శనమిచ్చి మనందరి కోసం మన కళ్ళు చూసినట్లు ఎంత అద్భుతంగా వెంకటేశ్వర స్వామిని చాలా బావుంటారండి. గోదాదేవి సమేతంగా పద్మావతి గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారండి. చాలా బావుంటదండి. పద్మావతి అమ్మవారు చూడండి ఎంత బావున్నారో. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీరు చూడాలండి ఎంత అద్భుతంగా ఉంటారో. కంపల్సరీగా విజిట్ చేయండి. ఇక్కడ చూడండి మెట్ల దారిలో అంటే అష్టలక్ష్మి అమ్మవార్లు పైన ఉంటారండి. చాలా అద్భుతంగా కట్టారండి. పైన అష్టలక్ష్మి అమ్మవారు, సరస్వతి అలానే మనకి అష్టలక్ష్మి అమ్మవార్లు అందరూ తెలుసు గదండీ! ఇక్కడ ఎక్కువగా వీడియో తీయనీయట్లేదు గానీ చాలా బావుందండి. అష్టలక్ష్మి అమ్మవార్లు మీరు గూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటదండి. ఇక్కడికొచ్చామంటే అమ్మవార్లని ఎంతసేపైనా తదేకంగా చూడొచ్చండి. చాలా చాలా బావుంటాయి. విజయవాడ ఎవ్వరొచ్చినా ఈసారి విజయ కీలాద్రి సీతానగరం కాడ విజయ కీలాద్రి అందరూ దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ తండ్రి చల్లని చూపు మీరందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవార్లైన ప్రతి ఒక్క విగ్రహాలైనా చాలా అద్భుతంగా ఉన్నారండి. విజయవాడ ఈసారి ఎవ్వరొచ్చినా కంపల్సరిగా అందరూ చూడవలసిన అద్భుతమైన విజయకీలాద్రి. ఈసారి వచ్చినప్పుడు అందరూ విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.